హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితే కనుక ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి మన దేశవ్యాప్తంగా మన కేంద్రంలో అయితే కనుక కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. రైతుల ఖాతాల్లోకి 19వ విడత డబ్బులు కొని వేయబోతున్నాడు. అతి తొందరలోనే పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా అమలు చేస్తాడనమాట. ఇప్పటి వరకు అయితే కన్నా 18 విడతలు మాత్రానికి వేశాడు. ఇప్పుడు 19వ విడత డబ్బులు కొని రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. ఎవరైతే ఈకేవై చేసుకోకుండా ఉంటారో ఇంకా మీ ఊరిలో ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా మీ ఊరిలో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఎత్తుకొని వెళ్ళి మీరు ఏదైతే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్ అయి మీ ఆధార్ కార్డులో లింక్ అయి ఉంటుందో ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ ఎత్తుకోకపోతే కన్నా మీరు మీ ఊర్లో మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈకేవై చేసుకున్నట్టయితే కన్నా గతంలో ఆగిపోయిన అమౌంట్ కొని డబ్బులు అయితే కానీ ఈ 19వ విడతతో పాటు పడుతుందన్నమాట. ఎవరైతే మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో 18వ విడత 17వ విడత వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఒకసారి ఈకేవై చేసుకుంటే కన్నా 3 విడతల డబ్బులు ఒకేసారి 6,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే కన్నా జమ కాబోతుందన్నమాట. మీరు ఎంత తొందరగా అనేది ఈకేవై చేసుకుంటే అంత తొందరగా మీకైతే కన్నా డబ్బులు అయితే వస్తాయి. ఈ ఫిబ్రవరి నెలలో 24వ తేదీ నుంచే అయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అమలు కాబోతుందన్నమాట. మీరు అంతలోపే 23వ తేదీ వరకే లాస్ట్ డేట్ అనేది ఉండేది. మీరు ఈకేవై చేసుకునే దానికి ఈకేవైస్ ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అనమాట. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకుని అతి తొందరలోనే ఈకేవై చేసుకుంటారు. 24వ తేదీ అయితే కన్నా ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 19వ విడత డబ్బులు అయితే కన్నా ఒకేసారి ముందు గతంలో ఎవరైతే మిస్ అయిపోయింటారో వాళ్ళకి ఒకేసారి 6,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అమలు కాబోతుందన్నమాట. గతంలో పన్ను వాళ్ళకి మాత్రానికి 19వ విడత డబ్బులు అయితే కన్నా 2,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబోతుంది. అదేవిధంగా వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 23వ తేదీ వరకే మీరు ఎవరైనా సరే మిస్ అయిపోయిన వాళ్ళందరూ ఈకేవై అనేది మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా కానీ ఈకేవై చేసుకుంటే డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావన్నమాట. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరూ అనేది ఈకేవై చేసుకోవాలా. ఈ 24వ తేదీ నుంచి ఈ నెలంతా ఫిబ్రవరి లాస్ట్ వారం వరకు అయితే కన్నా ఇవైతే కానీ మీ రైతుల ఖాతాల్లోకి అయితే కానీ డబ్బులు అయితే అమలు అవుతూనే ఉంటాయన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈకేవై చేసుకోండి. ఖచ్చితంగా అయితే 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి. అదేవిధంగా వచ్చేసి మన రైతుల ఖాతాల్లోకి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అన్నదాత సుఖీభవ రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా వేయబోతున్నాడు అనమాట. వాళ్ళు కొని మీ ఊరిలో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే మీరు అందరూ ప్రతి ఒక్కరూ కానీ మీరు అప్లై చేసుకున్నట్టు అయితేనే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా వస్తుందన్నమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు రైతుల ఖాతాలలోకి ఒకేసారి 2 పథకాలు అయితే కన్నా అమలు చేయబోతున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పథకము, మనకి కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఇంకో పథకము పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా అంత డబ్బులు ఒకేసారి అమలు కాబోతుంది. ఈ ఫిబ్రవరి మాసంలో 20వ తారీఖు అయితే కానీ కేబినెట్ మీటింగ్ అనేది జరగాల్సింది. ఈ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడింది కాబట్టి 24వ తారీఖు అయితే కన్నా అసెంబ్లీలో మీటింగ్ అనేది జరగబోతుంది. అక్కడైతే నిర్ణయం తీసుకొని డబ్బులు అయితే కన్నా ఈ మార్చి 3వ తేదీ నుంచి అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా పడతాయన్నమాట. అందరూ అన్నదాత సుఖీభవ డబ్బులకి అప్లై చేసుకోండి. ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అమలు చేస్తున్నానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి
ఒకేసారి పథకం అయితే ఒకేసారి 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా సరే ఒక లిస్ట్ అనేది మీ ఊరిలో గ్రామ సచివాలయం దగ్గరికి అయితే కన్నా రైతులకు సంబంధించి ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసుకొని మరి ఎప్పుడో అప్లై చేసేసినాంలే మా పేరు అయితే వచ్చింటుంది అని ఎవరు అనుకోవద్దండి. ఇంకెంతో కాలం అనేది లేదన్నమాట. ప్రతి ఒక్కరూ మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది. ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా అని వెరిఫికేషన్ చేసుకొని మరి మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేస్తే కన్నా షేర్ అనే బటన్ ఉంటుంది. వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు షేర్ చేస్తే కన్నా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు కూడా అతి తొందరగా అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కన్నా ఒకేసారి 9,000 రూపాయలు అయితే అమలు కాబోతుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అతి తొందరలోనే అమలు చేయబోతున్నాడు అనమాట. ఇంకా ఒక వారం రోజులు మాత్రానికే టైం అనేది ఉంది. అంతలోపే మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరూ ముందు ఎప్పుడో అప్లై చేసిండేది కాదు, ఇప్పుడు మళ్ళీ అప్లై అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయన్నమాట. అంతలోపే వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అమలు కాబోతుంది. కాబట్టి మీరు ఈ 2 పథకాలు ఒకేసారి అమలు కాబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 15వ తేదీ వరకు అయితే కన్నా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు అవుతూనే ఉంటాయన్నమాట. మీరు ఈ 2 పథకాలకి అన్నదాత సుఖీభవ డబ్బులకి పిఎం కిసాన్ డబ్బులకి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్న రైతులకి అయితే కన్నా ఒకేసారి 12,000 రూపాయలు అయితే వాళ్ళకి అమలు కాబోతుంది. 2 పథకాల డబ్బులు అయితే కన్నా అమలు కాబోతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ అప్లై అనేది చేసుకోండి. ఖచ్చితంగా అయితే కానీ ఈ 2 పథకాలు డబ్బులు అయితే కన్నా మీరైతే కన్నా పొందుతారనమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకి అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు. కాబట్టి ఎంతో కాలం నుంచి అన్నదాత సుఖీభావ డబ్బులు ఎదురు చూస్తున్నారు. పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా గతంలో ఎవరికైతే ఆగిపోయిందో మాకు రావేమో ఇంకా డబ్బులోనే అలా ఇచ్చే వాళ్ళందరూ కూడా మీరు లేదండి, అందరికీ ఇంతకుముందు 2 విడతల డబ్బులైనా కానీ మీకు పడకన్నా ఉంటే కానీ మీ ఖాతాల్లోకి మీరు ఖచ్చితంగా ఈసారన్నా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవై చేసుకున్నట్టు అయితే కన్నా ఖచ్చితంగా అయితే కానీ అమలు అవుతాయన్నమాట. ఎవరు మిస్ అనేది చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ ఈ పథకాల డబ్బులు అయితే కన్నా లబ్ధి పొందుతారనమాట. అందరూ అప్లై చేసుకుంటేనే లబ్ధి అనేది పొందుతారనమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకు మాత్రానికి 2 పథకాల డబ్బులు అయితే కానీ ఒకేసారి అమలు చేయబోతున్నారు. మీకోసమే ఇంతకాలం ఎదురు చూసిన దానికి ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే కానీ అమలు చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డబ్బులు అనేది అర్హత ఉన్న ప్రతి ఒక్కరైతే కానీ ఈ డబ్బులు అయితే కానీ పొందండి. అదేవిధంగా వచ్చేసి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అనమాట. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా వాళ్ళు బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. ఆ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అవుతేనే మీరు సబ్స్క్రైబర్ అనేది అవుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే అప్డేటు మంచి వీడియోలు అయితే కన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏ పథకం వచ్చినా కానీ మీ ముందుకి తీసుకొస్తానన్నమాట. నేనైతే కన్నా ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చివరి వరకు అనేది వీడియో అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. లేకపోతే మీకు అనేది కొంచెం సగం చూసి సగంలో ఆపేసినట్టు అయితే కన్నా మీకు అర్థం కాదనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ అయితే కన్నా నాకైతే కన్నా చాలా విలువైందనమాట. లైక్ అని ఉంటుంది కదా, ఆ బటన్ పైన టచ్ చేసినట్టు అయితేనే మీరు లైక్ చేసినట్టు అనమాట. మీరు ఈ వీడియో అనేది లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి.
లైక్ చేసిన తర్వాత ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయటం మర్చిపోవద్దండి.